హల్లెలూయా. అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఈ ఫ్యాన్ థామస్ గారు ఆ ఫ్యాన్ కూడా వేయండి, స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదేనండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. తలవంచి చిన్న ప్రార్థించారు. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా. ఎప్పటి వరకు మీ రెక్కలలో భద్రపరిచారు. ఆటో ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ వాక్యతకు మేము వచ్చిన్నాము అయ్యా. నేరుగా మా హృదయాలతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చినప్పటికంటే మెరుగైన క్రైస్తవులుగా మేము తిరిగి వెళుదుముగాక ప్రభువా. అలాంటి అభిషేకంతో మీరు దిగిరమ్మని, కృప చూపమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో గురించిన పరిస్థితులందరికీ కూడా మనం తెలియజేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి వాక్యంలోకి వెళదాం. ఈరోజు చదవబడిన వాక్య భాగం నుంచి ఒక చిన్న అంశము, అదేంటంటే అనేక ఉద్దేశాలు కలిగినటువంటి జీవితం. ఈరోజు నా అంశం ఏంటంటే అనేక ఉద్దేశాలు కలిగిన జీవితం. సో మన జీవితంలో అనేక ఉద్దేశాలు దేవుడు కలిగి ఉంటాడు. అంటే మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు వెనక దేవునికి అనేక ఉద్దేశాలు ఉంటాయి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే అది దేవుడికి తెలిసే జరుగుతుంది తప్ప తెలియకుండా ఏది కూడా జరగదు. మన జీవితంలో ఏది జరిగినా సరే అది ఎంత మాత్రం కూడా యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దేవుణ్ణి ప్రేమించు వారి మేలు కొరకు సమస్తము సమకూడి మన మేలు కోసమే జరుగుతుంది. అంటే మన జీవితంలో ఏది జరిగినా సరే దేవుడు అది మన మేలు కోసమే చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి అది మనకి కీడులాగా కనిపించవచ్చు, నష్టంలాగా అనిపించవచ్చు. అయినా సరే అది చివరికి మనం చూస్తే అది మనకు మేలుకరంగానే ఉంటుంది. కాబట్టి దేవుడి ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా మనకి మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు యోసేపు ఎప్పుడైతే దేవుడు యోసేపుకి కళ ఇచ్చాడో ఆ దర్శనాన్ని బట్టి ఆ యోసేపు ఆ కళను బట్టి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా అతని మీద పగబట్టి వాళ్ళు ఏమన్నారంటే, నీవు మమ్మల్ని ఏలుతావా, నీవు మా మీద పరిపాలన చేస్తావా అని
వాళ్ళు అసూయతోటి యోసేపుని చంపాలని ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ప్రియ సంగమా, మీరు గమనిస్తే యోసేపుని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన దాన్ని దేవుడు తీసుకొని ఏం చేస్తా ఉన్నాడంటే దాన్ని మేలుగా మారుస్తూ ఉన్నాడు. యోసేపుని కనుక చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేయకపోతే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడు. సో వెళ్ళకపోతే అతను ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. అతను ప్రధానమంత్రి కాకపోతే చూడండి, కేవలం యోసేపు యొక్క అన్నదమ్ములు, యోసేపు ప్రధానమంత్రి కావడం మాత్రమే దేవుని చిత్తం కాదు. యోసేపు జీవితంలో యోసేపుకు జరిగినటువంటి ప్రతి సంభవంలో కూడా యోసేపు వెనకాల దేవునికి ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేంటి అంటే తన యొక్క ఇంటి వారిని, తన యొక్క అన్నదమ్ముల్ని, అంటే ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో, ఎవరైతే యోసేపుని చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళు బ్రతికించడం కూడా దేవుని చిత్తమైనది. ఆమె వాళ్ళకి తెలియదు మేము కీడు చేస్తాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గుంతలు వేసినప్పుడు వాళ్ళకి తెలియదు ఆ సంఘటనే వాళ్ళు రక్షిస్తుందని. ఆమె అంటే యోసేపు జీవితంలో జరిగేటువంటి ఆ సంఘటన, వాళ్ళు చేసినటువంటి ఆ పని ఇప్పుడు యోసేపుని ప్రధానమంత్రి చేస్తా ఉంది. అలాగే కరువు కాలంలో ఆ అన్నదమ్ములందరినీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా పోషించడానికి ఆ సంఘటన ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి సంగమా, మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో ఏది జరిగినా సరే, అది ఎంత కీడుగా కనబడుతున్నా సరే, మీరు చూడండి, అది చివరికి బయటకు వచ్చేటప్పటికే అది మంచిగా మారిపోతుంది. ఆమె వచ్చేటప్పుడు కీడుగా కనిపిస్తుంది. ఏంట్రా ఇది, ఇంత కష్టంగా ఉంది, ఇంత బాధగా ఉంది అనిపిస్తుంది. కానీ చివరికి చూస్తే అది మనకి మేలుగా మారుతుంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా మన కోసం తయారు చేసి ఉంచాడు. ఆమె దేవుడు అది ఒక రకంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ లాంటిది అన్నమాట. ఓకే, మనకు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చాడు. ఆ సాఫ్ట్వేర్ లో అటు నుంచి ఏది వచ్చినా సరే, మంచి వచ్చినా చివరికి మంచి వస్తుంది బయటికి, దాని లోపలికి చెడు అయినా సరే అది మరలా మంచిలాగే బయటకు వస్తుంది. అలాగే మన జీవితంలో ఏది మనకి జరిగినా చివరికి అది మనకు మేలు చేసేదే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఒకటి జరుగుతూ ఉంది అంటే దాని వెనకాల దేవుడికి అనేక ఉద్దేశాలు ఉండొచ్చు. కాబట్టి దేవుడు మనం వెళుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా, లేదంటే మనకు జరుగుతున్నటువంటి ఆ విషయాల దృష్ట్యా మనకేమనిపిస్తుందంటే ప్రభువా దీని నుంచి తప్పించు, ప్రభువా దీని నుంచి బయటపడి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థనకి దేవుడు ఏంటంటే నేను బయటపడాను, నేను దీని నుంచి తప్పించను, నువ్వు దీని నుండి వెళ్ళాల్సిందే అంటాడు. అన్నప్పుడు మనకు అర్థం కాదు అప్పటికప్పుడు. యేసేపు కూడా గుంతలు వేసినప్పుడు ఏమనుకుని ఉంటాడు, ప్రభువా తండ్రి నువ్వు నీ గుంతల నుంచి బయటపడి నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను రక్షించు అని చెప్పి అనుకుని ఉంటాడు. లేదంటే పోటీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే జైల్లో ఉన్నప్పుడు ప్రభువా నన్ను తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకుపో, నా తండ్రికి తీసుకో అని చెప్పి ఎన్నో సార్లు ప్రార్థన చేసి ఉంటాడు. కానీ ప్రతిసారి కూడా దేవుడు కాదు అని సమాధానిస్తాను. ఆమె అంటే దేవుడు మన ప్రార్థనకి అవును అని ఎప్పుడైతే సమాధానిస్తాడో మనం చాలా సంతోషం వేస్తుంది. మనం అడిగిన దానికి దేవుడు ఎస్ నీకు ఇస్తాను అన్నప్పుడు మనకు చాలా సంతోషం వేస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఈ సంగమా ఒక్కోసారి దేవుడు లేదు అంటాడు, వద్దు అంటాడు, నాకు అది కావాలి ప్రభు అని అడుగుతుంటే వద్దు అంటాడు. ఈ సంగమా వద్దు అన్నప్పుడు కూడా మనం అంతే సంతోషించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాని వెనకాల దేవుడు మనకు మేలు చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన వద్దు అంటున్నాడు. సో ఆయన వద్దు అంటే నీకు అది అవును అన్నప్పటికంటే ఆ వద్దు ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోసేపు కనుక ఆ గుంతలోంచి బయటకు తీసేవాడు తండ్రి దగ్గర పంపించాడు అనుకోండి, ఆమె అక్కడంతా అద్భుతం జరగదు, ఆయన మంత్రిగా లేడు, వీళ్ళు రక్షించబడలేదు. కాబట్టి సంగమా మన జీవితంలో ఏది జరుగుతున్నా సరే
దేవుడు అక్కడ అనేక ఉద్దేశాలు కలిగి ఉంటాడు. అలాగే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, లాజరు యొక్క జీవితంలో లాజరుకి ఒక రోగం వచ్చింది. యేసుక్రీస్తు లాజరుకి మంచి స్నేహితుడు. ఎప్పుడు వచ్చినా సరే అక్కడ భోజనం చేస్తూ ఉంటాడు, వాళ్ళతో కలిసి ఆయన సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే రోగం రావడం ఆయన చూస్తూ ఉన్నాడు. తెలియదా యేసుక్రీస్తుకు రోగం వస్తుందని? వచ్చే సమయానికి అక్కడ లేకుండా పోయాడు. అంటే అడ్డు లేకుండా వెళ్ళిపోయాడు. ఆడుంటే రోగం అవుతుందా? యేసుడు అక్కడ ఉంటే రోగం రాదు కాబట్టి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. రోగం వచ్చింది. ఆ విషయం తెలియజేశారు. అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేయి, రోగయ్యాడు మా సహోదరుడని. ఆయన అయినా సరే వెళ్ళలేదు. ఎందుకు అని అంటే ఆయన అంటున్నాడు, ఇక్కడ మనం చదువుకున్నాం, ఈ రోగం ఎందుకోసం వచ్చింది చూడండి. ఈ రోగము ఎందుకోసం వచ్చింది అని అంటే ఆయన 4వ వచనంలో, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. అంటే లాజరు యొక్క రోగము యేసుక్రీస్తు మహిమ కొరకు వచ్చింది. ఆమె లాజరు యొక్క మరణం వెనుక యేసుక్రీస్తుకి మహిమ రావాల్సిన కారణం ఉంది. ఆమె అది దేవుని యొక్క ఉద్దేశమైనది. అంత మాత్రమేనా? చూడండి, మనం అంతకుముందు చదువుకున్నాం, మీరు విశ్వసించినట్లుగా నేను అక్కడ లేకపోయినందుకు లేనందుకు, అంటే లాజరు రోగి అయినప్పుడు నేను అక్కడ లేనందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ఎందుకనంటే మీ నిమిత్తం అన్నాడు. శిష్యుల యొక్క విశ్వాసం నిమిత్తము మీ విశ్వాసం స్థిరపడినట్లుగా నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే లాజరు యొక్క మరణం వెనుక, లేదంటే లాజరు యొక్క రోగం వెనుక దేవుడికి ఉన్నటువంటి రెండవ కారణం ఏంటి అంటే శిష్యులకి విశ్వాసాన్ని స్థిరపరచాలి. అందుకని చెప్పాను, శిష్యులు ఆల్రెడీ నమ్ముతున్నారు. ఆయన నమ్మట్లేదంటే నమ్మట్లేదు కదా, ఆయన ఆల్రెడీ నమ్ముతున్నారు. కానీ లాజరు యొక్క రోగం ద్వారా, లాజరు యొక్క మరణం ద్వారా దేవుడు శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఇంకా పెంచాలనుకుంటున్నాడు. ఇంకా లోతైనటువంటి విశ్వాసంలోకి వారిని తీసుకెళ్లాలన్నది యేసుక్రీస్తు యొక్క మరొక ప్రణాళిక అయినది. ఆమె సో కాబట్టి ఆ రోగం వచ్చింది. సో ఆ రోగం అందుకోసం వచ్చింది కాబట్టి ఇప్పుడు లాజరు యొక్క సహోదరులు వాళ్ళిద్దరూ కూడా అయ్యా రా మా కోసం ప్రార్థన చేయంటే నో అంటున్నాడు ఆయన. ఆమె సో కాబట్టి ఇప్పుడు లాజరు యొక్క రోగము పోవాలా ఉండాలా? లాజరు యొక్క రోగము ఆయన మరణానికి తీసుకెళ్ళకూడదా అని అంటే తీసుకెళ్ళడమే మంచిది, తీసుకెళ్ళకపోతే మంచిది కాదు. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఆయన మరణిస్తేనే మంచిది, ఆయన బ్రతుకుంటే మంచిది కాదు. ఎందుకంటే ఆయన మరణిస్తేనే దేవుడి యొక్క ఉద్దేశం నెరవేరుతుంది ఉంటుంది అక్కడ. అలాగే ఈ సంఘంలో మన జీవితంలో ఏది జరిగినా సరే దాని వెనకాల ఖచ్చితంగా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. కానీ మనం అనుకుంటామంటే మనకున్న పరిస్థితిని బట్టి అబ్బా ఇది వచ్చింది, ఇది ఎందుకోసం వచ్చింది, ప్రభావం తీసే చెప్పి అడుగుతాం. అడిగినప్పుడు దేవుడు తీసేస్తే ఓకే, అందులో మనకు సమస్య లేదు. కానీ ముంచినప్పుడే సమస్య, దేవుడు దాని నుంచి బయట పడైనప్పుడే సమస్య. అప్పుడే మనం విశ్వాసం దిగజారిపోతా ఉంటాం. కానీ సంగమా ఈరోజు మనం గమనించాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి సమయంలో కూడా మనం విశ్వాసాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే మన జీవితంలో నష్టం వచ్చినా సరే దాని వెనకాల మనకి మేలు జరిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి లాజరు యొక్క మరణం వెనుక మేలు ఉన్నది. ఏంటి ఆ మేలు అంటే అది అనేక ఉద్దేశాలతో కూడిన మేలు, అది అనేక ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడి ప్రణాళిక. సో ఆ ప్రణాళికలో మొదటిది యేసుక్రీస్తు మహిమ కోసం వచ్చింది. రెండవది శిష్యులు, యేసుక్రీస్తు శిష్యుల యొక్క విశ్వాసముగా లోతుగా ఉండడం కోసం, తీసుకెళ్ళడం కోసం ఆ మరణము వచ్చింది. అలాగే మీరు కిందకి చదివితే మనం ఆల్రెడీ చదివాం, అందులో మార్తా మరియ, పోయిన బుధవారం మనం మాట్లాడుకున్నాం మార్త గురించి, మరియ గురించి. మార్త మామూలుగా పై పనులు చేస్తా ఉంది, కానీ ఆమెకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల లేదంటే దేవుని వాక్యం పట్ల అంతగా ఆసక్తి లేదేమో అనుకున్నాం. కానీ మార్త కూడా విశ్వాసాన్ని మనం చూసాం పోయిన బుధవారం.
ఆమె పని చేసుకుంటూనే వాక్యం వింటా ఉంది. ఎప్పుడైతే ఆమె యొక్క విశ్వాసాన్ని బయటపెట్టేటువంటి సమయం వచ్చిందో, అలాంటి పరిస్థితి వచ్చిందో, వెంటనే ఆమె నిలబడింది, తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది. ఆమె ఏమన్నదంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు. ఆమె అయినా సరే, ఇప్పుడు నువ్వు వేడుకున్నా సరే దేవుడు నీ మొర ఆలకిస్తాడని నేను నమ్ముతున్నాను అన్నాను. ఎవరు? మార్త. అయిపోయిన తిరుగుతో పనులు చేసుకుంటుంది కదా. ఏమా యేసుప్రభు వస్తే వాక్యం అనుకోండి వంటలు చేస్తుంది కదా ఈమె. కానీ వంటలు చేస్తున్నట్టు కనపడుతున్నా సరే ఆమె విశ్వాసం ఆమెలో ఉన్నది. దేవుని మాటలు ఆమె వింటుంది అని మనం చూడగలిగాం. అలాగే మరియ కూడా ఆల్రెడీ యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగింది. సో వాళ్ళిద్దరి యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షించినప్పుడు వారి విశ్వాసంలో నిలబడ్డారు. సో ఇప్పుడు ఈ మార్తా మరియలు విశ్వాసంతో ఉన్నారు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు మహిమపరచబడాలి. ఇప్పుడు ఆయన ఊరి దగ్గరకు వచ్చాడు, ఊరి వెలుపలికి వచ్చాడు. ఆ వార్త మార్త విన్నది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, యేసుక్రీస్తుని కలుసుకున్నది. నువ్వు ఉంటే బతికేవాడు, అయినా సరే ఇప్పుడు ప్రార్థన చేసినా సరే దేవుడు నీ మొర ఆలకిస్తాడని చెప్పింది. ఆయన అన్నాడు, ఇప్పటికైనా సరే వింటాడు, ఇప్పటికైనా సరే లేస్తాడు నీ సహోదరుడు, ఎందుకంటే నేనే పునరుత్థానము జీవమై ఉన్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడో లేవటం కాదు, భవిష్యత్తులో ఎప్పుడో లేవటం కాదు, ఇప్పుడే లేస్తాడు అన్నాడు ఆయన. ఆమేన్. ఆ మాట కూడా ఆమెన్ అన్నాను. ఆ మాట కూడా ఆమె నమ్ముతా ఉంది. అవునయ్యా అని చెప్పి నేను నమ్ముతున్నాను చెప్పన్నది. ఇప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క సహోదరి అయినటువంటి మరియను పిలుస్తూ ఉంది. మరియ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆమె అన్నదంట, ఇదిగో యేసు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పింది. మీరు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు పిలవమని చెప్పినట్టుగా లేవు అక్కడ. మీరు చదివితే యేసుక్రీస్తు పిలవమన్నట్లేదు, కానీ వెళ్ళి యేసు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి చెవిలో చెప్పింది. చెప్పగానే అప్పటి వరకు స్తబ్దుగా, అప్పటి వరకు యేసుక్రీస్తు వచ్చాడని తెలిసినా కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి మరియ ఎప్పుడైతే యేసు నిన్ను పిలుస్తున్నాడు అని ఆమె చెప్పిందో, ఆమె వెంటనే దిగ్గున లేచును అని రాయబడింది. ఎలా లేచిందంట చూడండి. 28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచింది. చెవులు చెప్పింది పోయి. ఆమె అందరూ చుట్టూ ఉన్నారు. అక్కడ ఇంకొక గుంపు, అంటే ఇంకొకరు కూడా ఉన్నారు అక్కడ. మరియతో పాటుగా ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యెరూషలేము నుంచి వచ్చారు. వీళ్ళు ఎవరు అంటే ఎలాంటి యూదులు వీళ్ళు అంటే, యేసు ప్రభువు ఎప్పుడు దొరుకుతాడా, రాళ్ళు తీసుకొని కొట్టి చంపేద్దాం అని చూస్తున్నటువంటి యూదులు వీళ్ళు. ఎందుకంటే మనం పైన చదువుకుంటాం, వాళ్ళు ఇప్పుడు చంపాలని చూస్తున్నారు, ఇప్పుడు పోతే ప్రమాదం అని శిష్యులు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయినా సరే వెళ్దాం అంటాడు ఆయన. ఆమె వీళ్ళంటారు, తోమ అంటాడు, క్రీస్తుతో ఆయనతో చావడానికి మనం వెళ్దాం పదండి. అలాగే అంటే యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్ముతున్నారో, యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమిస్తున్నారో చూడండి శిష్యులు. కాబట్టి ఈ మరియ చుట్టూ ఉన్నటువంటి యూదులు, మరియని మార్తని ఓదార్చడానికి వచ్చినటువంటి ఈ యూదులు యేసుక్రీస్తుకు శత్రువులు. యేసుక్రీస్తు నమ్మేవారు కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఇక్కడ యేసు ప్రభు శిష్యులు నమ్ముతున్నారు, మరియా మార్త ఇద్దరు నమ్ముతున్నారు. కానీ నమ్మని బ్యాచ్ ఎవరంటే వీళ్ళు, యూదులు నమ్మట్లేదు అక్కడ. ఆమె కానీ ఓదార్చడానికి ఆమె దగ్గరికి వచ్చారు. ఎందుకంటే దగ్గర కాబట్టి, యెరూషలేము దగ్గర కాబట్టి అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ మాట ఆమె చెవులు చెప్పిందో చూడండి, ఆమె విని త్వరగా లేచి, ఎలా లేచిందంట? త్వరగా లేచింది. ఆమె కనుక విశ్వాసం లేకపోతే, యేసుక్రీస్తు మీద ఇష్టం లేకపోతే, యేసుక్రీస్తు మీద నమ్మకం లేకపోతే, యేసు ప్రభువు పిలుస్తున్నాడు అని చెప్పగానే ఎలా లేస్తుంది? నీరసంగా లేస్తుంది. అసలు లేకపోవచ్చు కూడా. ఆమె నమ్మకం లేకపోతే ఎట్లా లేవాలండి?
నీరసంగా నిర్లక్ష్యంగా పిలుస్తున్నాడా సరే పద వస్తున్నాడు పద అంటారు. కానీ ఆమె ఎలా లేచింది? త్వరపడి లేచి. ఆమె ఎక్కడ ఉంది? 29. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చింది. ఆమె అంటే ఎప్పుడైతే యేసు నిన్ను పిలుస్తున్నాడు అన్నటువంటి రహస్య సమాచారం వినదో వార్త మరియా, వెంటనే ఆమె విశ్వాసంతో లేచి. హల్లెలూయా. సో కాబట్టి ఆమెలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఇప్పుడు ఈ రహస్య సమాచారం లేపుతాం. ఆమె అలాగే ఈరోజు వధువుని లేపేది కూడా, వధువుని తట్టి లేపేది కూడా బహిరంగంగా ప్రకటించే సమాచారం కాదు. ఆమె ఇదిగో పెళ్లి కుమారుడు అని అర్ధరాత్రి వేసేటువంటి కేక, ఎవరు లేనప్పుడు రహస్యంగా మన హృదయాలతో దేవుడు మాట్లాడిన మెల్లనైన స్వరం ఏదైతే ఉందో ఆమె అదే వధువులు లేపుతుంది. వధువుకి విశ్వాసాన్ని ఇచ్చేది ఆ మెల్లనైన స్వరమే. ఆ రహస్యమైనటువంటి వర్తమానము అది వధువు దగ్గర నుంచేటువంటి వర్తమానం. ఆమె అది అందరికీ వినపడదు, అది అందరికీ కనపడదు, కానీ అది వధువులు లేపుతుంది. వధువులు మాత్రమే లేపుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ మరియా వధువుకు సాదృశ్యంగా ఆమె లేచి యేసు యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళటం చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుతున్నది అనుకుని ఆమె వెంట వెళ్ళింది. ఇప్పుడు మరియ ఎప్పుడైతే లేస్తా ఉందో, ఎప్పుడైతే ఆమె వెళతా ఉందో, మరియ యొక్క కదలిక ఇప్పుడు ఎవరు ఆకర్షిస్తా ఉంది అని అంటే యూదులను ఆకర్షిస్తా ఉంది. హల్లెలూయా. చూడండి, వధువులో ఉండేటువంటి ఈ అలజడి, వధువులో ఉన్నటువంటి ఈ వాక్యం, వధువులో వచ్చినటువంటి ఈ రివైవల్ ఉద్యమం ఆమె ఎవరిని కదిలిస్తుందంటే యూదులను కదిలిస్తుంది. ఆమె వధువుని లేపినటువంటి ఈ ఉద్యమం ఎవరిని తాకుతుంది అంటే యూదులు తాకుతుంది. హల్లెలూయా. యూదుల నెక్స్ట్ టార్గెట్. ఆమె కానీ వధువుకి తెలుసు ఎక్కడికి వెళ్తుందో, మరియకి తెలుసు ఎక్కడికి వెళ్తుందో, మరి ఎక్కడికి వెళ్తుంది, యేసు దగ్గరికి వెళ్తుంది. కానీ ఆమె వెనకాల వచ్చే వాళ్ళకి వాడు సమాధి దగ్గర పోతాం అనుకుంటున్నారు. ఆమె సమాధి దగ్గర పోతాం అనుకో, వీళ్ళు సమాధి దగ్గర పోతాం అనుకుంటున్నారు. కానీ నిజానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియకుండానే యేసు దగ్గరికి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. సో చివరికి మార్తని మరీ నమ్మడించినటువంటి యూదులు ఎక్కడికి వెళ్ళారంటే యేసుక్రీస్తుని కలుసుకున్నారు. ఆమె మరీ యేసుక్రీస్తుని కలుసుకుంది, అలాగే యూదులు కూడా యేసుక్రీస్తుని కలుసుకున్నారు. కానీ వాళ్ళు ఎవరంటే శత్రువులుగా ఉన్నారు. యేసుక్రీస్తు అంటే విశ్వాసం లేని యూదులు వీళ్ళు. కానీ ఇక్కడ దేవునికి ఉద్దేశం ఏమిటి? లాజరు మరణం అనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి అంటే శిష్యులకి విశ్వాసం ఇవ్వాలి, అలాగే ఈయన మహిమ పొందాలి, ఆ తర్వాత యూదులకు కూడా విశ్వాసం ఇవ్వాలి. అక్కడ ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళకి విశ్వాసం రావాలి. సో అది అక్కడ దేవుని అంటే లాజరు మరణం వెనక దేవుడు ఉద్దేశమైనది. హల్లెలూయా. సో లాజరు మరణం బాధగానే ఉంది. చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆమె సో వాళ్ళని చూసి ఈయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. బాధాకరమైన సంఘటన, బాధపడాల్సినటువంటి సంఘటన, కానీ దాని వెనకాల దేవుడి చిత్తం నెరవేరుతా ఉంది. హల్లెలూయా. చూడండి, ఆయన వాళ్ళు 34వ వచనం, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకునేది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చింది. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టించిండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు లేనిది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని అంటారండి. హల్లెలూయా. అంటే ఆ రాయి తొలగిస్తే ఇప్పుడు దేవుని మహిమను చూస్తాం. అంటే
ఇక్కడ దేవుని మహిమ ఏమిటి అని అంటే లాజరు యొక్క పునరుద్ధానము. ఆమేన్. సో లాజరు ఎప్పుడైతే పునరుద్ధానం చెందుతాడో అది దేవుని మహిమ అన్నది. ఆమేన్. సో అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నువ్వు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు. ఇంకొక ఉద్దేశం ఏంటది? ఈ జన సమూహం నమ్మాలి. అందులో ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు, మార్తా మరియా ఉన్నది, అలాగే యూదులు ఉన్నారు. వీళ్ళందరూ నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిది నేను. అంటే దేవుడి ఉద్దేశం స్పష్టంగా కనపడుతూ ఉంది. లాజరు మరణం వెనక వీరందరూ నమ్మాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చెను. అతని ముఖంలో రుమాలు కట్టిండు. అంతలో యేసు, మీరు అతని కట్లు పోనీయడని వారితో చెప్పాను. ఆమె చూడండి 45వ వచనం. కాబట్టి గమనించండి, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో, ఆమె మరియతో పాటు వచ్చారు కదా. సో ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కార్యం చూశారు, ఆయన లేపటం చూశారు. చూసిన యూదులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఆమె సో అనేక మంది విశ్వాసం ఉంచారు, ఎక్కువ మంది విశ్వాసం ఉంచారు. కానీ వారిలో కొందరు, ఆమె వచ్చిన యూదుల్లో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. చూడండి, ఇక్కడ యూదులు అనేకులు నమ్మారు, ఎక్కువ మంది నమ్మారు. యేసుక్రీస్తు అనగా లాజరు కనుక మరణించకపోతే ఈ యూదులకి రక్షణ లేదు. గమనించండి, లాజరు కనుక మరణించకపోతే యూదులు నమ్మేవారు, యూదులు నమ్మకపోతే వారికి రక్షణ లేదు. కాబట్టి లాజరు మరణం వెనుక యూదుల రక్షణ దాగి ఉన్నది. అంత మాత్రమేనా? చూడండి, లాజరు మరణం ఇంకా ఏం చేస్తా ఉంది అంటే, కాబట్టి 47వ వచనం, ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి వెంటనే సమావేశమయ్యారట. ఎప్పుడైతే యేసు లాజరు లేపాడు అన్న విషయం వాళ్ళకు తెలిసిందో, ఇప్పుడు లాజరు యొక్క మరణము పునరుద్ధానము ఇప్పుడు ఏమి తీసుకొస్తా ఉంది అంటే శాస్త్రుల పరిస్థితుల యొక్క సమావేశాన్ని తీసుకొస్తా ఉంది. డినామినేషన్స్ అన్ని కూడా ఒక చోటకి చేరటం మనం చూస్తా ఉన్నాం. చేరి ఏం చేస్తున్నారంట అని అంటే, చూడండి, మనం ఏమి చేయిస్తున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడే, మనం ఆయనను ఇలాగ చూస్తూ ఊరకుండిరేలా, ఊరికి ఇలాగ వదిలేస్తే అందరూ ఆయన విశ్వాసం ఉంచారు. ఇప్పటికే చాలా మంది యూదుల్లో, యెరూషలేములో యూదులు వీళ్ళు వేరే ఊరు కాదు, యెరూషలేము ఉన్నటువంటి యూదులు అనేక మంది ఇప్పుడు నమ్మారు. వదిలేస్తే అందరూ ఆయన విశ్వాసం ఉంచదు. ఆయన కనుక ఇస్తే మొత్తం అందరినీ మార్చేసేలాగా ఉన్నాడు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి, అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. అంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడే ఉండను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. అంటే లాజరు ఇప్పుడు యేసుక్రీస్తు మరణించాలి అనేటువంటి లేఖనాన్ని నెరవేర్చడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. అర్థమైనా? లాజరు కనుక చనిపోకపోతే వీళ్ళు ఆలోచన చేసేది కాదు. ఇప్పటిదాకా చూస్తూ ఊరుకున్నాం, గుడ్డోడు బాగు చేశాడంటే ఓకే అన్నాం, కుంటోడు బాగు చేశాడంటే ఓకే అన్నాం, ఎవరో చచ్చిపోయిన లేపాడంటే ఓకే అన్నాం. కానీ చచ్చిపోయి కుళ్ళిపోతున్న శవాన్ని కూడా లేపాడు. ఇప్పుడు జనాలు ఇప్పుడు అందరూ తండోపతండాలుగా ఆయన్ని నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇతనికి చంపాల్సిందే. అర్థమైందా?
లాజరు మరణం ఇప్పుడు దేవుని అంటే యేసుక్రీస్తు మరణించాలి అన్నటువంటి లేఖనాన్ని ఇప్పుడు అది నెరవేరుస్తాం. అలాగే ఒక్క మరణం, ఒక్క సంఘటన, దాని వెనకాల ఇన్ని ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి. ఆమె అంతేనా? చూడండి ఇంకా ముందుకు వెళితే అయితే వారిలో సారీ ఎన్నో వచ్చును 53 కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపను ఆలోచించుచుండరు. ఓకే, అప్పటి నుంచి స్కెచ్ చేయడం ప్రారంభించారు యేసును ఎట్లా చంపాలి అని. కాబట్టి యేసు అప్పటి నుండి యూదుల్లో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యములకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ వచనం గమనించండి. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చింది. చూడండి, వారు యేసును వెదకుచూ దేవాలయంలో నిలవబడి మీకేమి తోచుతున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకటి చెప్పుకున్నది. ప్రధాన యాజకులను పరిశీలను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్నలా తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయాలని ఆజ్ఞాపించింది. చూడండి, ఇది లాజరు మరణించడం, లాజరు లేవటం ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్ గా దేవుడు ఎప్పుడు చేశాడంటే దాన్ని ఎప్పుడు అనుమతించాడంటే పస్కా పండుగకు ముందు. ఆమె ఎందుకు పస్కా పండుగకు ముందు అనంటే ఈ సంగమా యేసుక్రీస్తు ఆ పస్కా పండుగ దినాల్లోనే చనిపోవాలి. ఎందుకని? ఏనే పస్కా బలిపశు. అలాగే యేసుక్రీస్తు అసలైనటువంటి పస్కా బలిపశు. కాబట్టి ఆయన చనిపోవాల్సిన సమయం వచ్చింది. అంటే పస్కా పండుగలోనే ఆయన చావాలి, పస్కా బలిపశుగా ఆయన చనిపోవాలి. సో చనిపోవడానికి ముందు, చనిపోవడానికి ఆల్రెడీ లాజరు మరణం కారణమవుతోంది. మీరు గమనించారా? లాజరు మరణం యేసుక్రీస్తు మరణానికి కారణమవుతోంది. అలాగే అదే సమయంలో యేసుక్రీస్తు యెరూషలేములోకి వస్తున్నప్పుడు, ఆయన చనిపోవడానికి ముందు యెరూషలేములోకి వస్తున్నప్పుడు అక్కడ ఇంకొక లేఖనం నెరవేరాలి. ఏంటో లేఖనం అని అంటే యేసుక్రీస్తు యెరూషలేములోకి అడుగు పెడుతున్నప్పుడు ఆయన గాడిద ఎక్కి రావాలి. గాడిద మీద, గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నప్పుడు దేవుని పేరిట వచ్చేవాడికి జయము అని ఆయన్ని వెల్కమ్ చేయడానికి, ఆయన ఆహ్వానించడానికి యెరూషలేములో ఉన్నటువంటి యూదులే ఉన్నారు అక్కడ. గమనించండి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఆయన్ని ఆహ్వానించాలి, ఆయన్ని వెల్కమ్ చేయాలి, ఆయన్ని జయము జయము అని చెప్పి ఆయన్ని పేరుని సృష్టించాలి. అంటే అక్కడ ఆల్రెడీ విశ్వాసాలు కావాలి. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉన్నప్పటి వరకు, లాజరు మరణం ముందు వరకు ఎలా ఉందంటే యెరూషలేములో యూదులు ఆయన చంపాలని చూస్తూ ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఎవరికి కూడా ఆయనంటే ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే లాజరు మరణించి తిరిగి లేచాడో ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఆయన మీద విశ్వాసం చూప ప్రారంభించారు. అలాగే వాళ్ళు రోజు రోజుకి విశ్వసిస్తూ ఉన్నారు. మీకు వచ్చింది తెలుసా? ఇక్కడే రాయబడుతుంది మనకి, తొమ్మిది వచ్చింది 12:9. కాబట్టి యూదులలో చూడండి, యేసుక్రీస్తు లాజరుని లేపిన తర్వాత కొంతమంది యూదులు అక్కడ ఉన్నారు, నమ్మారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు, యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయారు, వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? 9 వచ్చింది. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎక్కడ బేతనీలో, యేసుక్రీస్తు మళ్ళీ బేతనీకి వస్తాడు, లాజరు దగ్గరికి వస్తాడు, లాజరుతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు ఆయన. సో ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరు కూడా చూడవచ్చింది. అలాగే సో ఎవరంటే వీళ్ళు? సామాన్య యూదుల్లో సామాన్య జనులు. అంటే ఆల్రెడీ నమ్మినోళ్ళు కాకుండా ఇంకొక బ్యాచ్ వీళ్ళు. ఆమె వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుతో పాటుగా లాజరు కూడా చూస్తూ ఉన్నారు. లాజరు చూసి వాళ్ళు నమ్మి విశ్వాసులు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి
విశ్వాసం ఉంచిరి కనుక. హల్లెలూయా. మన ఇప్పుడు ప్రతి రోజు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, యేసు నందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఆమేన్. ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసింది. అమ్మా ఈడుంటేనే, ఈడు ఉండటం వల్లే యేసుని నమ్ముతా ఉన్నారు. అసలు లాజరు లేకపోతే యేసు పొందు లేకపోతే అక్కడ వాళ్ళకి కనపడ్డ కాబట్టి యేసు నమ్మటం అనేది జరగదని చెప్పి ఇప్పుడు లాజరును కూడా చంపడానికి చూస్తూ ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మహిమని, యేసుక్రీస్తుని ఎవరు చూసి నమ్ముతారంటే నిన్ను నేను చూసే. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేది ఎవరు బట్టి అంటే నిన్ను నన్ను బట్టే, తన వధువును బట్టే. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఎవరైతే పగబెట్టుకుని ఉన్నారో, యేసుక్రీస్తు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తారంటే వధువుని టార్గెట్ చేసేది. ఆమేన్. సో అందుకోసమే మనకి త్వరలో ఒత్తిడి రాబోతాం. ఆమేన్. యేసుక్రీస్తుని ఎవరైతే పట్టుకొని ఉంటారో, ఈ గడి వర్తమానాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి రాబోతాం. ఎందుకంటే వీళ్ళే మాకు అర్థం ఇంకా. ఆమేన్. కాబట్టి సంగమా ఆ లాజరు చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమేన్. చూడండి, మరునాడు మళ్ళీ ఇంకొక రోజు, మరునాడు అంటే ఇంకొక రోజు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం. ఎంతమంది ఈసారి? బహుజన సమూహం, ఇంకా ఎక్కువ మంది. బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుతున్నాడని విని ఆమె ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసింది. హల్లెలూయా. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చుతున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినట్లు అవి ఆయన గూర్చి వ్రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిన నీవు జ్ఞాపకం తెచ్చుకోలేదు. హల్లెలూయా. ఆయన లాజరును సమాధుల నుండి పిలిచి మృతుల నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసిన జనులు విని ఆయన ఎదుర్కొని పోయి, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, చూడండి దేని వల్ల ఎదుర్కోవడానికి పోయారని, లాజరుని తిరిగి లేపినాడు కనుక యేసుక్రీస్తు ఎదుర్కోవడానికి అనేకులు వెళ్ళారు. కాబట్టి సంగమా ఇక్కడ లాజరు యొక్క మరణం వెనుక కేవలం యేసుక్రీస్తు మహిమపరచబడటం మాత్రమే కాదు, శిష్యుల విశ్వాసం మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన యూదుల విశ్వాసం మాత్రమే కాదు, ఇంకా అనేక మంది యూదులు రక్షించబడటానికి లాజరు మరణం కారణమవుతోంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు చనిపోవాలి అన్నటువంటి లేఖను నెరవేరడానికి కూడా లాజరు మరణం కారణమవుతోంది. అలాగే ఆయనను యెరూషలేములోకి ఆహ్వానించడం అన్నటువంటి యెషయా ద్వారా ప్రవచించబడినటువంటి లేఖను నెరవేరుతున్నట్టు ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు దేవుని పేరట వచ్చేవాడికి జయము అని కేకలు వేసేవాడు కూడా అక్కడ ఉన్నారు. ఆమేన్. కాబట్టి లాజరు యొక్క మరణం వెనుక ఇన్ని ఉద్దేశాలు నెరవేరుతా ఉన్నాయి. కాబట్టి సంగమా మన జీవితంలో కూడా అనేక సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా వాటి వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఒక ఉద్దేశం కాదు, అనేక ఉద్దేశాలు ఉండి ఉండొచ్చు. కాబట్టి మన జీవితంలో ఏది జరుగుతున్నా సరే, అది మనకి చెడుగా జరుగుతున్నా అని అనిపించినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా చివరికి మనకు మేలే అవుతాయి. మేలుగా మార్చే దేవుడు మన దేవుడు అయినాడు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ప్రతిదీ కూడా అదుపులో ఉన్నది. మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా దేవుడి అదుపులో ఉన్నది. దేవుడు కంట్రోల్ చేస్తా ఉన్నాడు. కళ్ళ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నీ మీదకి ఆ సింహం ఎంత దూరం రావాలి, ఎంతవరకు రావాలి అన్నది దేవుని చేతిలో ఉంది. ఆమేన్. సింహం నీ మీదకి వస్తుందనంటే దేవుడు కళ్ళ వదిలితేనే వస్తుంది. ఎంతవరకు వస్తుందంటే ఆయన ఎంతవరకు వదులుతాడు అంతవరకు వస్తుంది. ఆమేన్. అంతకు మించి రావడానికి ఆయన పట్టుకుంటాడు దాన్ని. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనకు మేలు చేసే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, కానీ కీడు చేసే ఉద్దేశం నాకు లేదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ సంగమా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, దేవుడు నాకు నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా నాకు మేలు చేసేదే నాకు దేవుడు ఇస్తాడు.
కాబట్టి తండ్రి నీ చిత్తమైతే నాకు ఇది చెయ్యి అని చెప్పి అడగడానికి మనకు మనసు సిద్ధంగా ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే ఇది నాకు కావాల్సిందే ప్రభువా, ఇది నాకు నువ్వు ఇవ్వాల్సిందే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ మనం ఎలా మారాలి అని అంటే నీ చిత్తమే నా జీవితంలో జరుగును కాక ప్రభువా అని చెప్పగలిగే విధంగా మనం మారాలి. ఎందుకంటే అలా చెప్పినప్పుడే మనం నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామని లెక్క. అలా చెప్పగలిగినప్పుడే దేవుడికి మనము మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని లెక్క. యేసుక్రీస్తు తన జీవితంలో మరణం ఎదురుగా ఉన్నా సరే, మరణాన్ని అంటే ఆయన అడిగితే ఆ మరణం తప్పిపోతుంది అని తెలిసినా సరే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అయ్యా నీకు ఇష్టమైతేనే దాన్ని తొలగించు, నీకు ఇష్టమైతేనే ఈ మరణం నుంచి తీసివే, అని నేను వచ్చింది ఆ మరణించడం కోసమే కదా, కాబట్టి నీ చిత్త ప్రకారమే నాకు జరుగును కాక అన్నాడు. అంటే తన సొంత ఆలోచనని, తన సొంత చిత్తాన్ని పక్కన పెట్టి కేవలం దేవుడికి మాత్రమే ఆయన లోబడ్డాడు. కాబట్టి అలాగే మనం కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇష్టాలను పక్కన పెట్టాలి, మన సొంత ప్రణాళికలను పక్కన పెట్టాలి. దేవుడి ప్రణాళికకి, దేవుడి యొక్క ఉద్దేశానికి మన జీవితంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే, అయ్యా నీ చిత్తమైతే నాకు ఇవ్వు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నాకు మంచి చేయాలని చూసే దేవుడే తప్ప నాకు కీడు చేయాలని చూసే దేవుడే కాదు. నాకు తెలుసు తండ్రి, అయితే నాకు ఈ అవసరం ఉంది, ఇది నాకు అవసరమే, ఇది నాకు అవసరం, ఇది ఖచ్చితంగా నాకు కావాలి, కానీ అయినా సరే ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వు అని చెప్పగలిగినప్పుడు ఈ సంగమా మనం దేవుని ప్రేమిస్తున్నాము, అదే దేవుడికి కావాలి. ఆమె అందుకోసమే దేవుని కోటలో రాబడితే మన దేవుడిని మనం విగ్రహంలాగా చూడకూడదు. విగ్రహం దగ్గరికి విగ్రహారాధన అంటే ఏంటంటే, విగ్రహం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, నాకు ఇది కావాలి, నాకు కారు కావాలి, నాకు బండి కావాలి, నాకు పొలం కావాలి అని అడుగుతారు విగ్రహాన్ని. విగ్రహం ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే వేరే విగ్రహం దగ్గర పోతారు, వేరే దేవుడి దగ్గర పోతారు. అంటే వీళ్ళు అడిగింది ఇవ్వటమే విగ్రహం పని. అర్థమైనా? వీళ్ళకి మేలు చేసేది కాదు, వీళ్ళకి ఏది మేలు అది ఇవ్వటం కాదు, వీళ్ళకి ఏం కావాలని అడిగారో అదే వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ మన దేవుడు విగ్రహం కాదు, మన దేవుడు సజీవమైన దేవుడే అన్నాడు, మన దేవుడు మనం ప్రేమించే దేవుడే అన్నాడు. కాబట్టి మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడి దగ్గర మీరు మనం ఎట్లా అడగాలంటే, అయ్యా నాకేం కావాలో నీకు తెలుసు, ఆమె కాబట్టి నాకు ఏది మేలో అదే నాకు ఇవ్వు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఇది కావాలని, కానీ నీకు అనిపిస్తే నువ్వు, అదేనా? ఇది కావాలని నాకు అనిపిస్తుంది, కానీ నాకు కావాలని నీకు అనిపిస్తే నువ్వు, లేదంటే వద్దు. ఇది జీవము కలిగినటువంటి దేవునితో చేసి ప్రార్థన చేసే విధానం. ఆమె అది మారాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఎలా చేస్తారంటే విగ్రహంలాగా చేసేస్తారు, విగ్రహంలాగా మార్చేస్తారు. అక్కడికి పోతే అది అవుతుంది, అక్కడికి పోతే ఇది అవుతుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అది వస్తుంది, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇది వస్తుంది అంటే అది రాకపోతే రారా? అది జరగకపోతే దేవుడు కదా ఆయన. ఆమె అదేంటంటే విగ్రహానికి ప్రార్థన చేసే విధానం అది. నాకు జరుగుతుంది అక్కడ పోతే, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అన్నది విగ్రహానికి ఆరోపణ చేసే విధానం. కానీ మన దేవుడు విగ్రహం కాదు, కానీ ఆయన సజీవుడైన దేవుడు అన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని చిత్తానికి చోటు ఇవ్వాలి, ఆయనకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే దేవుడు మనకి మేలు చేయగలుగుతాడు, మేలు చేస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆమె మన జీవితంలో మారుస్తాడు ఆమె. సో అలాగే క్వశ్చన్ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈరోజు ఒక కోట్ చదివాను. కోట్ అంటే వేరే పంపించారు. సో దానిలో ఏముందనంటే, సంఘాన్ని ఎలా కట్టాలి, మీకు గ్రూప్లో కూడా పెట్టాను నేను. సంఘాన్ని ఎలా కట్టాలి అని అంటే, మిరకల్స్ అంటే అద్భుతాల మీద కడితే అద్భుతం జరిగేంత వరకు ఉంటాడు అంటాడు. వాడికి కావాల్సిన అద్భుతం దొరకగానే వెళ్ళిపోతాడు ఆమె. అదే స్వస్థతల మీద పెట్టాను, ఇక్కడికి వస్తే స్వస్థత దొరుకుతాయి అని పెట్టాను. వాడు స్వస్థత వచ్చిందాకే ఉంటాడు, స్వస్థత రాగానే వెళ్ళిపోతాడు ఆమె. అలాగే ప్రవచన వరం మీద కట్టాము సంఘాన్ని. ఇక్కడికి వచ్చి భవిష్యత్తులో ఏం జరగకపోవడం తెలుసుకొని ఆమె దాని ప్రకారం వాడు వెళ్ళిపోతారు. అంటే అది ఒక సోది చెప్పే సంఘంగా అయిపోతాయి. అంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటారు అంతే.
అందుకోసం వస్తారు అక్కడికి, దేవుడి మీద భక్తితో కాదు. మరి ఎలా కట్టాలి సంఘాన్ని అని అంటే దేవుడి వాక్యంతో కట్టాలి. అలాగే సో దేవుడి వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్తుంది. ఆమె అప్పుడు దేవుడు మనలోకి వస్తాడు, దేవుడు మనలో నివాసం చేస్తాడు. కాబట్టి మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లే సంఘం ఏది అని అంటే దేవుడి వాక్యం మీద కట్టబడిన సంఘమే. ఆమె కాబట్టి సంఘం ఖచ్చితంగా వాక్యంతో కట్టబడాలి తప్ప, ఆమె వాక్యంతో కట్టబడినప్పుడే యేసుక్రీస్తు సెంటర్, యేసుక్రీస్తు కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు ఉంటారు. అలా కాకుండా కేవలం మిరకిల్స్ జరుగుతాయి ఇక్కడ అని చెప్పి అన్నామంటే కేవలం మిరకిల్ జరిగిందే ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. వాడి జీవితం మారదు, వాడి జీవితంలో అద్భుతం జరుగుద్ది, అది వాడి జీవితంలో వాక్యానుసారంగా ఉండదు. ఆమె స్వస్థత జరుగుతాయి కానీ వాడి జీవితంలో యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ వాడి జీవితంలో యేసుక్రీస్తు ఉండాలి అంటే ఆ సంగమంలో వాక్యం ఉండాలి. కాబట్టి సంగమా, ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే వాక్యమైనది, లోతైనటువంటి వాక్యమైనది, గోడమైనటువంటి వాక్యము, మర్మయుక్తమైనటువంటి వాక్యం మనం విన్నప్పుడు అది మన లోపల క్రీస్తుని బిల్డ్ చేస్తుంది, క్రీస్తుని నిర్మిస్తుంది, మనం క్రీస్తులాగా మారతాం. అది మనకు కావాల్సింది. మన సంఘానికి వచ్చేదే క్రీస్తులాగా మారటాలి. అలా మార్చేది దేవుడి వాక్యమే తప్ప ఇంక ఏది కూడా కాదు. ఇవన్నీ కావాలి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రవచనాలు ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి? మనల్ని యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్ళాలి, వాక్యం దగ్గర తీసుకెళ్ళాలి. కానీ మనల్ని ఎక్కడి వరకు, చర్చి వరకు తీసుకొస్తున్నాయి, చర్చిలో సభ్యులుగా చేస్తున్నాయి అంతే. కానీ క్రీస్తులాగా మార్చలేకపోతున్నాయి. కాబట్టి మన యొక్క మనసు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. అదే మనల్ని కట్టేది, అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది. కాబట్టి ఈ సంగమా, ఆ విధంగా మనము మన జీవితంలో ఏది జరిగినా సరే దేవుడు దాని వెనకాల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనకి విశ్వాసం వస్తుంది. అది ఎంతటి కష్టమైనా సరే దానిలో మన విశ్వాసంతో స్థిరంగా నిలబడగలుగుతాం, దేవుడు మనం ఆనుకొని ఉండగలుగుతాం. ఆమె సో ఆ విధంగా మనం ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే మరి తల వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. తల వచ్చినా ఎవరు అటు చూడద్దు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా లాజరు యొక్క మరణం ద్వారా మాకు ఒక గొప్ప పాఠాన్ని మాకు నేర్పినందుకు స్తోత్రం నాయన. నిజంగా మా జీవితాల్లో దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందో, ఒక సంఘటన మా జీవితంలో జరుగుతుందంటే దాని వెనకాల ఎన్ని రకాల ఉద్దేశాలు దేవునికి ఉంటాయో ఈరోజు లాజరు యొక్క మరణం ద్వారా మాకు చూపించావు తండ్రి. నిజమే నాయన, లాజరు యొక్క మరణం ద్వారా మీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకున్నావు. అలాగే నాయన శిష్యులకి విశ్వాసం ఇచ్చి ఉన్నావు. అలాగే తండ్రి అనేక మంది యూదులు మీ మీద విశ్వాసం ఇచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది యూదులు మీ అందు విశ్వాసం ఇచ్చినారు ప్రభువా. అలాగే తండ్రి ఇదిగో నాయన, లాజరు యొక్క మరణము యేసుక్రీస్తు మరణానికి దారి తీసిందని ప్రభువా మేము చూడగలిగాం తండ్రి. అనగా యేసుక్రీస్తు యొక్క మరణము యొక్క లేఖనము, ప్రవచనము నెరవేరడానికి లాజరు యొక్క మరణం కారణమవుతున్నట్లు మేము చూడగలిగాం. అలాగే తండ్రి హోసన్నా జయము, దేవుడి పేరట వచ్చేవాడికి జయము అని కేకలు వేసేటువంటి జనులు ఆ ప్రవచనం నెరవేరడం కూడా అయా లాజరు యొక్క మరణం వెనకాల ఉద్దేశంలో ఉన్నదని మమ్మల్ని స్పష్టంగా తెలియజేసావు తండ్రి. అయా నిజంగా తండ్రి మేము ఎవరి విశ్వాసం కలిగి ఉండాలని, అయా మా జీవితాల్లో ఏది జరిగినా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అయా మేము ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగాలి అని అంటే అయా మా జీవితాల్లో మీకు ఉద్దేశం ఉన్నదని, మా పట్ల మీకున్నటువంటి ఉద్దేశాన్ని మేము గుర్తించాలని మాతో మాట్లాడావు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. కనుక విశ్వాసాన్ని స్థిరంగా పట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. శిష్యులు ఏ విధంగా విశ్వాసంలో స్థిరపడ్డారో ఆ విధంగా మేము కూడా విశ్వాసంలో స్థిరపడినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. అయా మీ బిడ్డలు ప్రభువా, ఎప్పుడో వాక్యం విన్నారు తండ్రి, అయ్యా వారి హృదయాలను మీరు చూస్తున్నారు తండ్రి. వారి జీవితాల్లో ఏది అవసరమో, ఏది వారికి కొదువుగానో చూస్తున్న దేవుడు ప్రభువా. కనుక వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ద్వారా
అయా నా తండ్రి వారి విశ్వాసాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అయా నా తండ్రి ఈ వర్తమానం ద్వారా అయా నా తండ్రి వారి హృదయాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అయా వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభువా, విశ్వాసం లేకుండా మీకు ఇష్టమైనట్టు అసాధ్యమని బైబిల్లో రాయబడింది నాయన. కనుక వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని రాయబడింది ప్రభువా. ఎప్పటి వరకు విన్న వాక్యం వల్ల అయా మా యొక్క విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎత్తబడినటువంటి వాక్యం మీరు దీవించండి నాయన, నూరంతులుగా ప్రభువా. అయా నా తండ్రి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం ప్రకారంగా మేము ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. అలాగే ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారు అయా వారు రక్షణ పొందుకుందరు కాదు ప్రభువా. ఏ కుటుంబంలో అయితే మారు మనసు లేకపోయినారో వారికి మారు మనసు వచ్చుడు కాక ప్రభువా. అయా నా తండ్రి ఎందరైతే నాయన వెనుకకు జారిపోయినారో వారందరూ కూడా యేసుక్రీస్తు తిరిగి వచ్చుదురు కాక ప్రభువా. అయా అలాగే తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే చింతపల్లి గ్రామంలో ముందుగా ఎందరైతే చూసి ఉన్నావో వారికి నాయన విడుదల ఇచ్చేమని ప్రార్థిస్తున్నా, వారికి రక్షణ ఇచ్చేమని ప్రార్థిస్తున్నా. మీ కృప వారికి తోడుగా ఉంచండి నాయన. అలాగే నాయన ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా మా కుటుంబాల్లో అయా నా తండ్రి మీ యొక్క సమాధానమును దయచేయండి ప్రభు, మీ యొక్క శాంతిని దయచేయండి ప్రభు, మీ యొక్క ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాలు అయా నా తండ్రి ఎల్లప్పుడూ నాయన మీ ఎడల సంతోషించే కుటుంబాలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. అయా విన్న వాక్యమును అయా నా తండ్రి మా హృదయంలో భద్రపరచండి ప్రభువా. దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి. కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాదు తండ్రి, అయా దాని ప్రకారం జీవించేవారిగా మమ్మల్ని మార్చమని అయా ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, అయా కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకును కూడిన మనందరకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. No.